వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే తాజ్మహల్ వీడియోని మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకైతే వచ్చేసాను. ఎంత బాగుందంటే వా తాజ్ అంటారు కదా, అలా ఉంది. ఒక్కసారైనా చూడాల్సిందే కంపల్సరీ. 7th వండర్ అని ఎందుకంటారో దాన్ని చూసాక మాత్రమే అర్థమవుతుంది. ఎండకి ఎంత మెరుస్తుందంటే వా 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 వా. మీరు కూడా నాతో వచ్చి చూసేయండి. తాజ్మహల్ దగ్గరికి వెళ్ళడానికి ఒక 1 కిలోమీటర్ అయితే డిస్టెన్స్ ఉంటుంది. అక్కడికి ఇలాంటి వెహికల్స్తోనే వెళ్ళాలి. వాళ్ళే తీసుకెళ్తారు. 1 పర్సన్కి 20 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. మేమైతే రీచ్ అయ్యాము. ఇక్కడైతే చెకింగ్ ఉంది. చెకింగ్ కంప్లీట్ చేసుకుని అయితే మేము ముందుకు వెళ్తున్నాము. షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ కోసం అందమైన సుందరమైన తాజ్మహల్ కట్టించాడని అందరికీ తెలుసు. కానీ ఇది కట్టడానికి 21 ఇయర్స్ పట్టిందంట. 1632లో స్టార్ట్ చేస్తే 1653లో కంప్లీట్ అయిందంట. తాజ్మహల్ని ఎంత సెక్యూరిటీగా కట్టించాడంటే ఇలాంటి రెడ్ కలర్ కోటలు ఉన్నాయి కదా, 3 సైడ్స్ కూడా ఇవే ఉంటాయి. 1 సైడ్ యమునా నది ఉంటుంది. అంటే ఎవరైనా తాజ్మహల్ మీదకి అటాక్ చేయడానికి వస్తే ఇవన్నీ కూడా తాజ్మహల్కి సెక్యూర్గా ఉండేలాగా కట్టించాడు. ఇప్పటికీ కూడా తాజ్మహల్ పైన ఏరోప్లేన్స్ కూడా హెలికాప్టర్స్ కూడా అసలు ఏమీ వెళ్ళవంట. తాజ్మహల్ కట్టించి ఇప్పటికి 400 సంవత్సరాలు దాటింది. దాన్ని అంతా సెక్యూరిటీగా అయితే మెయింటైన్ చేస్తున్నారని చెప్పొచ్చు. తాజ్మహల్ హైట్ అయితే 240 అడుగులు ఉంటుంది. మనం దూరం నుండి చూస్తేనే మొత్తం కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి తలపైకి ఎత్తేసి చూసామంటే అస్సలు ఏం కనిపించదు. తాజ్మహల్ దగ్గరికి వెళ్ళే వరకు అస్సలు ఏం కనిపించదు. ఇలాంటి మొత్తం కోటలే ఉంటాయి. దగ్గరికి వెళ్ళి చూస్తేనే అది కనిపిస్తుంది. ముందు అలా కోటలాగా ఉంది కదా, అందులో నుంచి తాజ్మహల్ కనిపిస్తుంది. మేము ఇప్పుడే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, అందులో నుంచి కొంచెంగా తాజ్మహల్ అయితే కనిపిస్తుంది. మా ఆయన అయితే సెకండ్ టైం రావడం, అందుకని మమ్మల్ని రండి ఫాస్ట్గా చూద్దాము, చాలా బాగుంటుందని అయితే తొందర పెడుతున్నాడు. అది వెళ్తున్నాము, కనిపిస్తుంది. ఫాస్ట్గా వెళ్ళేసి చూసేద్దాము. ఇందులో నుంచి చూస్తే కొద్దిగా పూర్తిగా రివీల్ అయిపోతుంది. మెరిసే మెరుపుకి అసలు ఫోన్లో కూడా అస్సలు కనిపించట్లేదు. చూసారా, అంత వైట్గా మెరుస్తూనే ఉంది. పాలరాయితో కట్టించారు. వచ్చేసింది ద బ్యూటిఫుల్ వండర్ఫుల్ తాజ్మహల్. చూసినారుగా ఎంత బాగుంది, ఎంత మెరుస్తుంది, ఎంత క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారంటే ఇప్పటికీ కూడా 400 సంవత్సరాలు అయినా కూడా ఎంత బాగుందంటే ఒక్కసారైనా చూడాల్సిందే. వా తాజ్ అని అందరూ అంటారు. అందుకే దీన్ని 7th వండర్ అంటారేమో. మమ్మీ ఏం తాజ్మహల్కి వచ్చినా? నేనైతే తాజ్మహల్ చూసి అరుస్తూనే ఉన్నా. అసలు ఎంత హ్యాపీ అనిపించిందో, అసలు ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటూనే ఉన్నా. ఆ టైం అయితే ఇప్పుడు వచ్చేసింది. చూడండి ఎంత బాగుందో, జూమ్లో చూపిస్తున్నాను. ఇతనైతే ఫోటోలు దిగాలని ఫోర్స్ చేస్తూనే ఉన్నాడు. వచ్చాక ఫోటోలు దిగకుండా ఉంటామా? కానీ మమ్మల్ని కాసేపన్నా తాజ్మహల్ చూడని అయ్యా అనుకుంటూ ముందుకైతే వెళ్తున్నాము. తాజ్మహల్ చూశాక తర్వాత ఫొటోస్ దిగొచ్చని ముందుకైతే వెళ్తూ, ఇక్కడైతే పక్కనైతే ట్రీస్ ఉన్నాయి. తాజ్మహల్ పైకి అయితే ఎక్కేస్తున్నాము. వచ్చేసాము పైకి. చూశారు కదా అందరి కాళ్ళకి ఏమున్నాయో గ్లౌజులు. ఇలాంటి గ్లౌజులు అయితే అందరికి ఇస్తారు. అవి వేసుకొని మాత్రమే లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే తాజ్మహల్కి కూడా ఎలాంటి డస్ట్ అంటకుండా అంత క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. చూస్తున్నారుగా ఇది తాజ్మహల్ లోపల. ఇదైతే ఎంట్రీ. లోపలనైతే షాజహాన్ మరియు అతని భార్య ముంతాజ్ సమాధులు అయితే లోపల ఉన్నాయి. ఫ్లవర్ని టచ్ చేస్తే మాత్రం అసలు అందులో స్టోన్స్ పెట్టారని అయితే అస్సలు తెలీదు. అంత స్మూత్గా ఉంటుంది. తాజ్మహల్ గోడల మీదనైతే ఖురాన్ అయితే రాసి ఉంటుంది. ప్రతి గోడ మీద కూడా డాకో శిల్పకళ నైపుణ్యంతో అలంకరించారంట. చూసారు కదా ఈ ఫ్లవర్స్ ఎలా చెక్కారు, అన్నీ కూడా పర్ఫెక్ట్గా. ఈ కలర్స్ ఉన్నాయి కదా, రెడ్, గ్రీన్, అవన్నీ కూడా ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్క రాయిని తెప్పించి మరీ నిర్మించారంట. అలాగే రాజస్థాన్ నుండి అయితే పాలరాయి తెప్పించాడు. పంజాబ్ నుండి, చైనా, టిబెట్ నుండి రకరకాల స్ఫటికము, మణి, నీలము, ఎరుపురాయి వంటి ఇవన్నీ కూడా డిఫరెంట్ స్టోన్స్తోని అన్నీ కూడా ఒకే రాయిలో పెట్టించి డిజైన్ చేశారు. అసలు ఆ రోజుల్లో అలా ఎలా కట్టారు అని అయితే చాలా అద్భుతం అనే చెప్పొచ్చు.
ఇదే యమునా నది అన్నాను కదా, చుట్టూ ఇటు సైడ్ మొత్తం యమునా నది ఉంటుంది. ఈ తాజ్మహల్ బ్యాక్ సైడ్ మేము ఉన్నాము. అదైతే తాజ్మహల్ వన్ సైడ్ పిల్లర్ అన్నమాట. ఇదంతా బ్యాక్ సైడ్. తాజ్మహల్ ఎటు సైడ్ నుంచి చూసినా కూడా ఒకేలాగా ఉంటుంది. ఇదైతే తాజ్ మ్యూజియం, తాజ్మహల్ పక్కనే ఉంటుంది. ఇందులోనైతే తాజ్మహల్ కట్టించడానికి వాళ్ళు వాడిన స్టోన్స్, ఎక్కడి నుండి తెప్పించారు, ఎలా ఉంటాయి అన్నీ అందులో ఉన్నాయి. వెళ్ళినప్పుడు ఇది కూడా చూసేయండి. లోపలికి అయితే ఫోన్ ఎంట్రీ లేదు. తాజ్మహల్ లోపల కూడా ఎంట్రీ లేదు, అందుకే నేను ఏం చూపించలేదు. ఇందులో కూడా ఎంట్రీ లేదు, కానీ నేను ఒక వీడియో తీశాను, చూసేయండి. వాళ్ళు యూజ్ చేసిన నాణెంలు, అలాగే ఏనుగులను కూడా వాడారు సరుకులను అటు ఇటు చేర్చడానికి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.